jungle. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టులైతే 14,236 పోస్టులైతే ఉన్నాయి. అసలు ఈ పోస్టులకి అప్లికేషన్ చేయాలి అని అంటే అర్హత ఏముండాలి, ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి పోస్టులకు ఎదురు చూసే వాళ్ళకైతే ఈ వీడియో చూసి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టులు అయితే మొత్తం 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు అంటే టీచర్ పోస్టులు వచ్చేసి 6,399, అదేవిధంగా హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ 10th కన్నా ఎక్కువగా చదివినా పర్వాలేదు, కానీ అంతకన్నా తక్కువగా అయితే ఉండకూడదు. అదేవిధంగా ఈ అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసున్న వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ 10 రోజులలో ఇస్తామని ప్రభుత్వం మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకొక 1 వీక్లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఫాలో కండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే కూడా ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎవరిస్తారు అంటే ప్రతి డిస్టిక్ సంబంధించి కలెక్టర్ ఉంటారు కదా, కలెక్టర్ అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర డాక్యుమెంట్స్, మీ దగ్గర ఏ జిరాక్సులు ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీ దగ్గర రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు, ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే. అదేవిధంగా 10th క్లాస్ ఖచ్చితంగా చదివి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ హెల్పర్కి అయితే 8th క్లాస్ కంప్లీట్ అయినా పర్వాలేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఎవరైనా సరే ఈ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఈ అప్లికేషన్ చేసుకునే వాళ్ళు అనాథ అయితే వాళ్ళ దగ్గర అనాథ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అదేవిధంగా ఈ అప్లికేషన్ చేసుకునే ప్రతి ఒక్కరూ అదే గ్రామానికి చెందిన వారయ్యి ఉండాలి. ఈ అప్లికేషన్ చేయాలని అంటే ఖచ్చితంగా ఈ అంగన్వాడీ టీచర్ అయినా సరే, అంగన్వాడీ హెల్పర్ అయినా సరే మహిళలకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇది జెంట్స్కి కాదు, అంగన్వాడీ పోస్టు కేవలం మహిళలకు మాత్రమే. ఈ అప్లికేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ అయితే కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ కాగానే కూడా మన ఛానల్లో A to Z క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఈ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.